నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తను అధికారంలోకి రావడానికైతే ప్రశాంత్ కిషోర్ గారు తను చేసినవి ఏవైతే ఉన్నాయో తనైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారంలోకి రావడం జరిగింది ఐపాక్ టీం వల్ల. సో ఇప్పుడు మళ్ళీ 2024లో చూసాము తను ఎలాంటి ఘోర పరాజయం పాలయ్యాడో. ఇప్పుడు సేమ్ అలానే పీకే లాగా తన పార్టీని ముందుకు తీసుకెళ్లే వ్యూహకర్త కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి టీంకి, జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ అయిన వ్యూహకర్త లేరు. అంటే గతంలో చూస్తే పీకే గారు ఉండే. సో 2019లో తను ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని వచ్చిందో మనం చూసాం. 151 సీట్లతో తను గెలవడం చూసాం. అదే 2024కి వచ్చేసరికి తన సీట్లు ఎలాంటిది వచ్చిందో మనం చూసాం. అప్పుడు పీకే లేరు. ఇప్పుడు మళ్ళీ తన అధికారంలోకి రావాలంటే, నెక్స్ట్ ఎలక్షన్స్లో తన అధికారంలోకి రావాలంటే మళ్ళీ పీకే లాంటి ఒక వ్యూహకర్త కావాలని చెప్పేసి తను ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. మరి అసలు ఏంటి నిజంగానే మరి వ్యూహకర్త దొరికినా కూడా జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి జనాలు మరి ఓటేసే అవకాశం ఉందంటారా? 100 మంది పీకేలు వచ్చినా ఈ పార్టీని ఇంకా లేపలేరు. జాకీలు సాలవు. ఎన్ని జాకీలు లేపాలన్నా అది లేచే పరిస్థితిలో లేదన్నమాట. అంతగా కుదేలైపోయింది జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ. 6% సీట్లకే పరిమితమైంది. మనం చూసాం. వైనాట్ 175 అన్నాళ్ళు ఇవాళ ఎక్కడున్నారు? 11లో ఉన్నారు. ఆ 11 మంది కూడా కనిపించడం లేదు. ఇక్కడ అసెంబ్లీలో ఆ 11 మందిలో 7 ఆల్రెడీ వేరే పార్టీల్లో మాట్లాడేసుకున్నారని, ఇక మిగిలేదు 4 పోనీ రాజ్యసభలో 11 ఉన్నారు కదా, దేశంలో 4వ పెద్ద పార్టీ అనుకుంటే అక్కడ ఉన్న 11 మందిలో ఆల్రెడీ 8 మంది, 4 బీజేపీలోకి, 4 తెలుగుదేశంలోకి వెళ్తున్నారని, మిగిలింది అక్కడ 3. ఆ 3లో ఒకడు విజయసాయిరెడ్డి, ఒకడు బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, ఇంకొకళ్ళ పార్ట్నర్ అయోధ్యరామరెడ్డి ఉంటారు. అంటే ఇవాళ 100 మంది పీకేలు వచ్చినా ఈ పార్టీని లేపలేరు అంటోంది. ఎందుకంటే విషయం ఉండాలి కదా, ముందు పార్టీ ఉండాలి కదా. వ్యూహకర్త ఎప్పుడు పార్టీ ఉంటే వ్యూహకర్త. అసలు పార్టీయే ఉంటుందో తెలియని పరిస్థితులు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇంకా వ్యూహకర్తలు ఎందుకు? కావాల్సింది వ్యూహకర్తలు కాదు. ఇవాళ కావాల్సింది ఈ పార్టీకి నాయకులు కావాలి, కావాల్సింది ఈ పార్టీకి జనం కావాలి. ఈ పార్టీకి కావాల్సింది వాళ్ళేంటి? విశ్వసనీయత కావాలి. అది పోయింది. ఎప్పుడైతే విశ్వసనీయతే కోల్పోయారో ఇక నమ్మేవాళ్ళు లేరు. నమ్మేవాళ్ళు లేనప్పుడు ఇంకా నువ్వెవరిని నమ్మిస్తావు? కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది మాత్రం ఇదే కదా, విశ్వసనీయత విలువలతో కూడిన పార్టీ మాదే అని చెప్పేసి జనాల మధ్యలోకి వచ్చాడు కదా. మరి అసలు విలువలకి పేటెంట్ నాదే. అసలు విశ్వసనీయత, అసలు నా బ్లడ్డే విశ్వసనీయత అంటాడు, నా బ్లడ్ గ్రూప్ విశ్వసనీయత అంటాడు. అతను అసలు నోరు తెరిస్తే ఇంకా అసలు అది మామూలుగా ఉండదన్నమాట. అతను చెప్పేది చేసేది పెద్ద నటుడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ నటన విశ్వరూపాన్ని ప్రజలు చూశారు, అర్థం చేసుకున్నారు, తిరస్కరించారు. ఇలాంటి నటుడు కాదు మాకు కావాల్సింది, నాయకుడు అని చెప్పి వాళ్ళని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఏమో వలసలు వరుస పెట్టి అందరూ పార్టీ మారుతున్నారు. ఇవాళ కూడా మనం చూసాం. మోపిదేవి వెంకటరమణరావు, జగన్మోహన్ రెడ్డి బ్యాక్ బోన్ ఎవరు? మోపిదేవి వెంకటరమణరావు. అలాంటి బ్యాక్ బోనే ఇవాళ ఇరిగిపోయిందనమాట. అంటే మోపిదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జైలుకి కూడా వెళ్ళిన వ్యక్తి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వేరే పార్టీకి ఎందుకు వెళ్తున్నారు? అదే కదా విశ్వసనీయత. పడిపోయిన విశ్వసనీయత. మోపిదేవే జగన్మోహన్ రెడ్డిని నమ్మలేకపోయాడంటే, నమ్మడం లేదంటే ఇంకా అతను ఎంత విశ్వసనీయత లేమిలో ఉన్నాడో అర్థం చేసుకోవాలి. కుటుంబం నమ్మటం లేదు, చెల్లెళ్ళు నమ్మటం లేదు, తల్లి నమ్మడం లేదు. అటు తల్లి చెల్లెళ్ళు నమ్మనాడు ఇంకా అతనేమి విలువలు గలవాడు, అతనేమి విశ్వసనీయత గలవాడు. ఇవాళ మోపిదేవి వెంకటరమణ, బీడా మస్తాన్ రావు ఇద్దరు రాజీనామా చేసి పారేశారు. ఇందాకే రాజ్యసభ చైర్మన్ దగ్గరికి వెళ్ళి రాజీనామాలు ఇచ్చి బయటకు వచ్చి ఏం మాట్లాడారు? నన్ను అడ్డు తొలగించుకోవటం కోసం రాజ్యసభ ఇచ్చాడు, నా మీద ప్రేమతో కాదు. ఇక్కడ నియోజకవర్గంలో నేను వేలు పెట్టకూడదని రేపల్లెలో నేను చెప్పినాడికి సీట్ ఇవ్వకుండా మరొకరికి ఎవరికో సీట్ ఇచ్చి నన్ను నియోజకవర్గానికి దూరం చేశాడు. చిల్లర మాటలు నేను మాట్లాడను అంటూ అతను ఇవాళ బీసీల్లో బలమైన వర్గానికి చెందినవాడు. మోపిదేవి
వెంకటరమణ. ఈయన బీసీలో మరో ప్రధాన వర్గం ఎవరు? బీడ మస్తాన్ రావు. ఇద్దరు బీసీ ప్రముఖ ఎంపీలు ఒకే రోజు రాజీనామా చేశారంటే ఇంకొక నలుగురు ఆల్రెడీ క్యూలో ఉన్నారని, ఇంకొక ఇద్దరు బీజేపీతో మాట్లాడుకున్నారని. 11 మందిలో 8 మంది చీలిక. అంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఎలా అతను క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడు, ఐడెంటిటీ క్రైసిస్లో పడ్డాడు. కుటుంబం నమ్మడం లేదు, పార్టీ నమ్మడం లేదు, ప్రజలు నమ్మడం లేని పరిస్థితి అన్నమాట. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఎక్కడ తప్పు చేశాను, ఆ తప్పులు చెప్పటం, వాటిని దిద్దుకోవటం, ఇదేమీ లేకపోగా అదే అబద్ధాలు, అదే ఎదురు దాడి మనం చూసాం ఈ 3 నెలల్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. విజయసాయిరెడ్డి కూడా వెళ్ళిపోతున్నాడని అవును సార్. ఈరోజు ఆ రవిచంద్రారెడ్డి అనే వైసీపీ లీడర్ మాట్లాడుతూ ఒక ఛానల్లో ఏమన్నాడు, అసలు ఈ పరిస్థితికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ ఓటమి జగన్మోహన్ రెడ్డి ఓటమి కాదని అది సజ్జల మీద వేయాలని చూస్తున్నారు. నువ్వు సరైనాడు అయితే సజ్జలదేముంది, అసలు సరైనాడు కానాడెవరు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు ఏంటి, సజ్జల మీదో విజయసాయిరెడ్డి మీదో నెపం వేస్తే ఎట్లా? అతను ఏమంటున్నాడు, రవిచంద్రారెడ్డి విజయసాయిరెడ్డే ఈ ఎంపీలందరినీ బీజేపీలోకి తీసుకెళ్తున్నాడు, ఈ ఎంపీలందరినీ తెలుగుదేశంలోకి పంపిస్తున్నాడు అంటూ విజయసాయిరెడ్డిని మీ ధ్వజం ఎత్తాడు. పోవచ్చు కదా, నువ్వే పోవచ్చు కదా అన్నట్టుగా. అంటే ఇప్పుడు నీకేమర్థమవుతుంది, విజయసాయిరెడ్డి కూడా ఇవాళ రేపో జంప్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని రాజకీయం చేసే పరిస్థితి లేదు. మాజీ ఎమ్మెల్యేలంతా పార్టీ మారుతున్నారు. మద్దాలి గిరి, కిలారి రోసయ్య, డిప్యూటీ సీఎంగా చేసిన ఆళ్ల నాని మొన్న మనం చెప్పుకున్నాం, ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. అసలు జిల్లా పార్టీల అధ్యక్షులంతా రాజీనామాలు. డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరిపోయాడు, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఇవాళ పోతుల సునీత కూడా రాజీనామా చేసింది, ఎమ్మెల్సీ కూడా వద్దాను. అటు పార్టీకి రాజీనామా చేసింది, ఇటు ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. వీళ్ళిద్దరూ కూడా అదే, మోపిదేవిను మస్తాన్ రావు పార్టీకి రాజీనామా చేశారు, రాజ్యసభ కూడా వదిలేసుకున్న పరిస్థితి. అంటే జగన్ అంటే భయపడిపోతున్నారు. జగన్ని నమ్ముకుంటే ఇక మనకు భవిష్యత్తు లేదని అనుకుంటున్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఖాళీ అయిపోతున్నారు కదా. నిన్న ఏలూరు మేయర్ నూర్జహాన్ తను కూడా లొకేషన్ కలిసి తెలుగుదేశంలో చేరిన పరిస్థితి. కుప్పంలో ఖాళీ అయిపోయింది, పొంగనూరులో ఖాళీ అయిపోయింది. విశాఖ కార్పొరేటర్లు 20 మంది మారుతున్నారు, విజయవాడ కార్పొరేటర్లు మారుతున్నారు. అసలు మాచర్లలోనే మనం చూసాం కౌన్సిలర్లంతా తెలుగుదేశంలో బ్రహ్మారెడ్డి సమక్షంలో చేరిపోయిన పరిస్థితుల్లో ఆ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి పార్టీ మారాడు, రాజీనామా చేసేశారు. అటు కౌన్సిల్లో చీలిక, రాజ్యసభలో చీలిక, అసెంబ్లీలో ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకే వెళ్ళడు, ఇక భవిష్యత్తులో కూడా రానని చెప్పేసిన నేపథ్యంలో అసెంబ్లీకి రాని నాయకుడు ఉన్నాడా? అసెంబ్లీకి రానాడు పార్టీనే నడుపుతాడమ్మా, అసెంబ్లీకి రానాడు నాయకులనే నడిపిస్తాడు, అసెంబ్లీకి రానాడు ప్రజలకేం చెప్తాడు, ప్రజలను ఎలా దిశానిర్దేశం చేస్తాడు. సో ఇలాంటి వ్యక్తిని నమ్మే అవకాశాలు లేకనే ఈరోజు వ్యూహకర్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈయనని కలిసే ప్రయత్నం చేయట్లేదు అంటారా? అంటే ఇక పార్టీ లేనప్పటికీ వ్యూహకర్తలు అవసరమే ఉంది. ఏం బీగుతారు వచ్చి వాళ్ళు మాత్రం. ఇప్పుడు కనుగోలు సునీల్ని అడుగుతున్నారంట. అవును సార్. కనుగోలు సునీల్ మరి కాంగ్రెస్ పార్టీ మొన్న ఇక్కడ గెలిపించాడు రేవంత్ రెడ్డి, అక్కడ కర్ణాటకలో సిద్ధరామయ్య, శివకుమార్ వాళ్ళని గెలిపించిన నేపథ్యంలో సునీల్ నీకెంతైనా ప్యాకేజీ ఇస్తా నువ్వు రా అన్నారంట. సునీల్ ఒక్కసారిగా తలుపేసుకున్నాడంట, నువ్వు వద్దు, మీ ఆంధ్రప్రదేశ్ వద్దు, నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు అన్నాడంట. ఎక్కడున్నాడు ఆ రిషి నీకు తెలుసు, ఇంతకుముందు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శిష్యుడు. రిషి బండి గ్యారేజ్కి వెళ్ళిపోయిందా? పేరు కూడా వినిపించట్లేదు ఎక్కడ కూడా. ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకుంటారా? ఇవాళ ఆయన ఏదో బీహార్ ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నాడంట, మరి పంపండి ఒక 10,000 కోట్లు ఆయనకి ఖర్చుకి. ఆయన ఎన్నికల ఖర్చుకు పంపిస్తే ఆయన బీహార్ సీఎం చేస్తే అప్పుడు నీకు ఆయన వ్యూహకర్తగా వ్యవహరిస్తాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖేల్ ఖతం, దుకాణం బంద్.